హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. చాలా మంది కూడా లో ఫీవర్ అనేది ఉంటుందండి. అంటే లోపట్నే ఫీవర్ లాగా మసలుతో ఉంటుంది కానీ పైకి కనబడదు. సో అలాంటప్పుడు చాలా మంది కూడా అలసటగా, నీరసంగా, నోరంతా ఎండిపోతున్నట్టుగా, లాలాజలం కూడా జనరేట్ కాకుండా పొడిగా అవుతూ ఉంటుందండి. లో ఫీవర్ని గుర్తించడం అనేది కొంచెం కష్టమే, కానీ కొన్ని రకాల టెస్టుల ద్వారా దీన్ని గుర్తించవచ్చు. లో ఫీవర్ కనుక మీకు ఉన్నట్లయితే కనుక, అంటే ఎప్పుడు లోపల ఒకే రకంగా ఉన్నట్లయితే, బలహీనంగా ఉన్నట్లయితే కనుక దీనికి కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి అమృతారిష్ట, ఓకేనా. రెండోది వచ్చేసి కిరాతారిష్ట అని ఉంటుంది. మూడో వచ్చేసి సుదర్శన చూర్ణం లేదా మహాసుదర్శన ఘనాబటి అని మాత్రలు లభిస్తాయండి. ఇందులో ఏదైనా ఒకదాన్ని రెగ్యులర్గా వాడుకుంటూ ఉన్నట్లయితే అది లోపల ఉన్నటువంటి వైరల్ ఫీవర్ని, లో ఫీవర్ని క్రమక్రమంగా తగ్గిస్తుంది. కంప్లీట్గా మళ్ళీ ఫీవర్, అంటే కొంతమందికి చూడండి టైఫాయిడ్ అనేది లోపలనే ఉంటుంది, బయటికి రాదు. అది ఎప్పటికీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.